హాయ్ నమస్తే, వెల్కమ్ టు VSK న్యూస్ టీవీ. కొండా సురేఖకు పదవీ గండమే కాదు, జైలు తప్పని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయా అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. నిన్న నాగార్జున వేసినటువంటి కేసు కోర్టు విచారణలో కోర్టు వాళ్ళు తెలియజేసిన సూచన ఏమిటంటే, ముందు కొండా సురేఖ గారి వ్యక్తిగతంగా హాజరు కామని చెప్పడం, రెండవది ఆమె మీద క్రిమినల్ కేసు నమోదు చేయండి అంటూ సూచనలు చేయడం. అంటే క్రిమినల్ కేసు నమోదు అయిందంటే ఇక్కడ వీళ్ళు సారీ చెప్పిందని ఏదో చెప్తున్నారా, సారీ కూడా సరిగ్గా చెప్పలేదు. మనం ఆ వీడియోలు చూసాం. మళ్ళీ సారీ చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని సమర్థించుకున్న తీరు కూడా మనం చూసాం. సో ఈమెకు గ్రౌండ్ అంటే ఈమె కేసు నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు అనేటువంటి గ్రౌండ్ తప్పిపోయింది ఆల్రెడీ. ప్లస్ ఆమె ఒకవేళ బహిరంగ క్షమాపణ చెప్పినా కూడా సదరు పార్టీ అయినటువంటి నాగార్జున గారు కానీ ఇటు కేటీఆర్ గారు కానీ ఆ సారీని స్వీకరించాము, మాకు మేము ఆ సారీ వల్ల ఆమె చెప్పిన సారీని సంతృప్తి చెందామంటూ వీళ్ళు చెప్పాలి, అప్పుడే కేసు ఉండదు. సో వీళ్ళు సారీని స్వీకరించే దశలో లేరు. వీరి ఆ తాడో పేడో తేల్చుకోవాలి. ఇది పునరావృతం కాకూడదు, ఇంకొకరు బుద్ధి తెచ్చివ్వాలి, రేవంత్ రెడ్డి అహంకారాన్ని దెబ్బకొట్టాలి అని చెప్పేసి నాగార్జున కూడా తలుచుకోవడం, కేటీఆర్ కూడా తలుచుకోవడంతో చిలికి చిలికి గాలివలై కొండా సురేఖ బలిపశుమైంది. ఎందుకంటే కొండా సురేఖ సొంతంగా వ్యక్తిగతంగా తాను వ్యాఖ్యలు చేయలే. ఎవరో చెప్పితే, ఎవరు చెప్పారో కూడా నేను విశ్లేషణ చెప్తాను. ఎవరో చెప్తే వ్యాఖ్యలు చేసింది, వాళ్ళ కోసం మేము బలైంది. వాళ్ళ కోసం, వాళ్ళ మీద ఉన్న కక్ష కోసం కూడా ఈ కేసు వీళ్ళు వదులుకునేది లేరు. సో మొత్తం మీద కొండా సురేఖ పని గోవిందా అని కూడా చెప్పవచ్చు రాజకీయంగా ఇటు కేసు. ఎందుకంటే మనకు తెలుసు ఆమె వాస్తవానికి ఆరోగ్య పరిస్థితులు బాగాలేక ఎన్నికల ముందు ప్రచారం సరిగ్గా చేసుకోలేదు. ఉంటుందా పోతుందని ఉన్నటువంటి కూడా సందేహం ఉంది ఆ రోజుల్లో. సో ఈ దశలో మళ్ళీ ఇంత వివాదాస్పదమైపోయి అధిష్టానం నుంచి ఒత్తిడి ఉంది. ఉద్వాసన పలకాలి, ఉద్వాసన పలకుంటే కోర్టు కొనేలా లేదు, ప్రజలు కొనేలా లేదు, మహిళా ఓట్లు కొనేలా లేవు. సో కరెక్ట్ టైం చూసి రేవంత్ రెడ్డి గారు మాత్రం కొండా సురేఖ పోస్ట్ అయితే తీసేస్తారు. తీసేసిన తర్వాత ఆమె పరిస్థితి అన్ని పార్టీలు అయిపోయాయి, రాజకీయ చరిత్ర క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో పాపం కొండా సురేఖ గారు తెలియకుండా రేవంత్ రెడ్డి ఉచ్చులో ఇరుక్కుంది. భగవంతుడే కాపాడాలి ఆమెని. మొత్తం మీద కొండా సురేఖ విషయం మాత్రం రాజకీయాల అంతర్గత విషయాల్లో చాలా హాట్గా చర్చ జరుగుతూ ఉంది. కొండా సురేఖను తీసేస్తే రేవంత్ రెడ్డికి ఎలా ఉంటుంది అనేది కూడా చర్చ జరుగుతూ ఉంది. మరి అదేంటో మనం ఇంకొక విశ్లేషణ చూద్దాం.